Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో మనం very important విషయం అయితే మాట్లాడుకోబోతున్నాం. 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025లో రాబో 16 క్వశ్చన్స్. అవే 16 క్వశ్చన్స్ ప్రీ ఫైనల్లో కూడా వస్తాయి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి ప్రీ ఫైనల్లో. అంటే మీకు పబ్లిక్ మోడల్ పేపర్ తీసుకున్నట్లయితే అండ్ బ్లూ ప్రింట్ ఏదైతే ఇస్తారో తీసుకున్నట్లయితే అందులో 16 క్వశ్చన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 33 క్వశ్చన్ క్రింద ఏమొస్తుంది, 32 క్రింద ఏమొస్తుంది, అలాగే 31, 30, 29 అలా ఒక 16 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా అవే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 16 క్వశ్చన్స్ కూడా కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తాను. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఆ వీడియోలు పిన్ పాయింటెడ్గా చెప్తాను. కాబట్టి అదేవిధంగా ఈ వీటి యొక్క పీడిఎఫ్ ఆ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఆ పీడిఎఫ్ కూడా ఇస్తాను. ఆ పీడిఎఫ్ కూడా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కిప్ చేయడం అయితే చెయ్యొద్దు. ఈ వీడియోని అయితే వెంటనే లైక్ చేయండి అమ్మా. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి దయచేసి. ఎందుకంటే ఇది అంత ఇంపార్టెంట్ ఈ వీడియో. ఈ 16 క్వశ్చన్స్కి మీకు 67 మార్క్స్ అనేవి రావటం జరుగుతుంది. ఇంకా ఇండైరెక్ట్గా ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. డైరెక్ట్గా ఈ 16 క్వశ్చన్స్కి 67 మార్క్స్ అయితే వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం క్లాస్లో వెళ్దాం పదండి. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం క్లాస్లోనికి వెళ్ళే ముందు ఇప్పుడు నేను చూపించబోయే క్వశ్చన్స్ లిస్ట్ ఏదైతే ఉందో అది పీడిఎఫ్ కూడా ఇస్తాను. బట్ మీరు పీడిఎఫ్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకు సరిపడదు. నేను ఆ క్వశ్చన్స్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 16 క్వశ్చన్స్ కూడా ఏవైతే 16 అన్నానో నేను ఇస్తాడన్నానో 1 మార్క్ ఉంటాయి, అందులో 2 మార్క్స్ ఉంటాయి, 4 మార్క్స్ ఉంటాయి, 8 మార్క్స్ ఉంటాయి. 8 మార్క్స్ అయితే 5 క్వశ్చన్స్కి 5 క్వశ్చన్స్ అంటే 40 మార్క్స్ వచ్చే విధంగా కూడా చెప్తాను. అలాగే 100% అందులో 16 క్వశ్చన్లో 100% ఏ వస్తాయి, ఒక 90% ఏ వస్తాయో కూడా మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఆ మోడల్లో ఏమొచ్చే అవకాశం ఉందో కూడా చేస్తాను. కాబట్టి మీరు పీడిఎఫ్ తీసుకున్నంత మాత్రం మీకు అయితే రావు. ఈ ఎక్స్ప్లెనేషన్ క్లియర్ కట్గా చివరి వరకు వినండి. అప్పుడు మన యాప్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుందమ్మా. రెండింటిలో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో వీలైతే పెడతాను, లేకపోతే యాప్లో ఖచ్చితంగా పెడతాను. మీరు యాప్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రీ మెటీరియల్ అని ఒక కాలం ఉంటుంది, అక్కడ మనకి 10th క్లాస్ అని ఉంటుంది. అందులో ఈ 16 క్వశ్చన్స్ అయితే పెడతాను. వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి ఎట్టి పరిస్థితిలోని ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి అమ్మా. అలాగే మీకు ఏమైనా మ్యాథమెటిక్స్కి సంబంధించి 100 out of 100 మెటీరియల్స్ కావాలనుకున్నట్లయితే మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఫైనల్ టచ్ మెటీరియల్ అందుబాటులో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, ఈ వీడియోలో కూడా చెప్తాను. ఇంతవరకు ఎవరైనా చూడకపోతే చూడండి. చూసిన వాళ్ళైతే అది స్కిప్ చేసేవచ్చు. అవి చూసిన వెంటనే మనకి క్లాస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఇప్పుడు మనం హెచ్ఆర్ పబ్లికేషన్స్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మనకి 10th క్లాస్ సంబంధించి 100/100 మెటీరియల్స్, అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి 75/75 మెటీరియల్స్ ఉన్నాయమ్మా. ఇందులో మనకి 10th క్లాస్ 3 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉన్నాయి: ఫుల్ మెటీరియల్, ఫైనల్ టచ్ అండ్ పాస్ మెటీరియల్. మీకు ఇక్కడ డీటెయిల్డ్గా ప్రైస్ డీటెయిల్స్ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. విత్ సొల్యూషన్స్, వితౌట్ సొల్యూషన్స్, లేదా రెండు కావాలంటే ఏ విధంగా అనేది. సో ఇందులో ఇంకా ఏమైనా ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ ఈ నెంబర్ ఉంది, నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ గ్యారంటీ 16 సమ్స్ ఇన్ ఏపీ 10th క్లాస్ పబ్లిక్ 25 అనేవి ఏంటో ఒకసారి క్లియర్గా చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 33 అమ్మ. 33 అనేది మీకు గ్రాఫ్ ఇస్తాడు. సాల్వ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గ్రాఫికల్లీ అంటాడు. ఈ గ్రాఫ్ అనేది అత్యద్భుతంగా చెప్పడం జరిగింది. ఇదే వీడియో డిస్క్రిప్షన్లో క్వశ్చన్ నెంబర్ 33A అని చెప్పేసి క్రింద లింక్ ఇస్తాను, ఒకసారి అక్కడికి వెళ్ళి అయితే మీరు చూసుకోవచ్చు. అలాగే మీకు ఈ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని వీడియో క్లాసెస్ కావాలి అన్నట్లయితే ఏం చేయాలనేది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఎవరికైనా కావాలనుకున్నట్లయితే ఆ విధంగా అయితే ప్రొసీడ్ అవ్వండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 22 అమ్మ. క్వశ్చన్ నెంబర్ 22 అనేది ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ ద మంత్లీ కన్జంప్షన్. అయితే ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే మీడియన్ కానీ, మీన్ కానీ, మోడ్ కానీ. చూసుకోండి, మీడియన్, మీన్, మోడ్ ఏదో ఒకటి మాత్రమే ఇక్కడ మనకి చేయవలసి ఉంటుంది. అన్నీ ఇవ్వడు, ఏదో ఒకటే వేస్తాడు. కాకపోతే ఈ ప్రతిదీ మోడల్ అనేది మీరు క్లియర్ కట్గా నేర్చుకోండి. ఆ తర్వాత మీకు మీన్కి సంబంధించి ఒకటి, మీడియానికి సంబంధించి ఒకటి, ఇండైరెక్ట్ సమ్స్ ఉన్నాయమ్మా. మ్యాక్సిమం ఇవ్వడు. ఇన్ కేస్ ఇండైరెక్ట్ సమ్స్ ఇవ్వాలనుకుంటే అది ఇవే ఇస్తాడు. చూసుకోండి, ఇక్కడ ఎఫ్ వాల్యూ XY వాల్యూ కనుక్కోవడం, ఇది మీడియానికి సంబంధించిన ఇండైరెక్ట్ సమ్ము.
అలాగే ఇక్కడ ఎఫ్ వాల్యూ కనుక్కోవటం, మీన్కి సంబంధించినటువంటి సమ్ము. అలాగే క్వశ్చన్ నెంబర్ 31 అమ్మ. 31లో మీకు కార్డ్స్కి సంబంధించిన సమ్ కానీ, డైస్కి సంబంధించిన సమ్ కానీ, లేదా డిస్క్స్ అని ఉంటుందమ్మా. ఈ మూడింట్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఇంకా మరొక క్వశ్చన్ కూడా గేమ్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఉంది. ఇట్లా ఇండి గేమ్ ఉంటుంది కదమ్మా, 1 2 3 4 12 వరకు, 1 2 3 అలా 12 వరకు, అది కూడా ఒకసారి చూసుకోండి. అయితే ఈ 4 క్వశ్చన్స్లో మరలా మీకు 4 మార్క్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నాట్ ఓన్లీ 8 మార్క్స్, 4 మార్క్స్ కూడా ఈ క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి అది అయితే జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఇచ్చాను, ఆ మోడల్ అనమాట. అలాగే ఈ పీడిఎఫ్ కూడా మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మన యాప్లో ఉంటుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 30 అమ్మ. 30 వచ్చేటప్పటికి, హాయ్ గైస్, మనకి ఏపీఆర్జేసీ పాలిసెట్ టీఎస్ఆర్జేసీ కోసం ఆన్లైన్ క్లాసెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఆల్రెడీ డీటెయిల్స్ అనేది ఒక వీడియో చేయడం జరిగింది, డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఆ వీడియోని చూడండి. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. చాలా తక్కువ సమయం ఉంది, అతి సులభంగా వీడియో క్లాసెస్ అనేది చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కోఆర్డినేట్ జామెట్రీ అమ్మ. ఈ కోఆర్డినేట్ జామెట్రీలో మనకి ఏం చెప్తుందంటే, ఒకటి ట్రైసెక్షన్. ఈ ట్రైసెక్షన్ లేదా 4 ఈక్వల్ పార్ట్స్ అని ఉంటుంది అక్కడ, అది కూడా చూసుకోండి. సేమ్ ఇది కూడా, అంటే ఇక్కడ సార్ ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారంటే ఒకటేనంటే మీకు చెప్పాను ముందే మోడల్ అని చెప్పేసి, ఓన్లీ మోడల్. అయితే ఇక్కడ 2 ఒకటేనమ్మా. ఇక్కడ చూడండి, ట్రైసెక్షన్ ఆఫ్ ఎ పాయింట్స్, ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడా, ఇక్కడ కూడా 2 పాయింట్స్ ఇచ్చాడు. మరి ట్రైసెక్షన్ అంటే రేషియో 1:2 2:1. మరి ఎక్కడ రేషియో ఏంటనే దీన్ని బేస్ చేసి కొనుక్కోవడం అంతే, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ మనం రేషియో కొనుక్కుంటాము, రేషియో కొనుక్కొని ఒకసారి చేస్తే సరిపోతుంది. ఆ విధంగా చేయవలసి ఉంది, కాబట్టి అది కూడా చేయండి. ఇందులో ఇంకొక మోడలు అంటే ట్రైసెక్షన్ మోడలు, ఈ 2 4 ఈక్వల్ పార్ట్స్ కానీ ఇది కానీ మోడలు. ఆ తర్వాత ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబాస్, డైరెక్ట్గా ఏరియా ఆఫ్ రాంబాస్ కొనుక్కోమనొచ్చు. లేదా సో దట్ ద పాయింట్స్ ఆఫ్ 0 ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఏ స్క్వేర్ అనొచ్చు. స్క్వేర్ అనొచ్చు, ప్యారలగ్రామ్ అనొచ్చు, రెక్టాంగిల్ అనొచ్చు, ఏదన్నా మీకు ఒకటే పద్ధతి అమ్మా. ఏబి బీసీ సిడి డిఏ కొనుక్కోవటమే. కాబట్టి ఈ ప్రొసీజర్ అయితే ఇది ఫాలో అయిపోండి. తర్వాత 8 మార్క్స్లోకి వచ్చేటప్పటికి లాస్ట్ క్వశ్చన్ 29 ఇర్రేషనల్ అని చూపించడం. అది √2 అవ్వచ్చు, 3 + 2 √5 అవ్వచ్చు. అంటే √2 ప్లస్లో √3 √5 √7 ఏదైనా కావచ్చు. ఇందులో కూడా 3 - 2 √5 లేదా రకరకాలుగా ఈ విధంగా అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడికి మనకి 8 మార్క్స్ సమ్స్ అయిపోయాయమ్మ. తర్వాత గ్యారంటీగా రాబోయే 4 మార్క్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి పాలినామియల్స్ నుండి ఒక గ్రాఫ్ ఎట్లా ఇచ్చేస్తాడు. గ్రాఫ్ ఇచ్చేసి క్వశ్చన్ నెంబర్ 28 అమ్మ. ఇది ఈ 28లో ఖచ్చితంగా మనకి ఒక క్వశ్చన్ మెయిన్గా ఇక్కడ ఇచ్చిన ఈ క్వశ్చన్స్ పైన మెయిన్ కాన్సన్ట్రేట్ చేయండి అమ్మా. నేమ్ ద షేప్, ప్రతి దానికి ఖచ్చితంగా షేప్ ఇస్తాడు. మీకు ఎట్లా ఇచ్చిన షేప్ పారాబోలా. ఒక్కొక్కసారి మాత్రం ఇలా స్ట్రైట్ లైన్ ఇస్తున్నాడు, చూసుకోండి. బట్ నాకు తెలిసి 99% స్ట్రైట్ లైన్ ఇవ్వడు, పారాబోలా ఇస్తాడు. ఒకవేళ ఇక్కడ ఇచ్చినటువంటి గ్రాఫ్ అనేది ఇలా ఇచ్చాడు అనుకోండి, అదే స్ట్రైట్ లైన్. లేకుండా ఇలా కాకుండా ఈ విధంగా ఎక్కడ ఇచ్చినా సరే, అంటే యూ షేప్లో ఇస్తే అది పారాబోలా, గుర్తుపెట్టుకోండి. సెకండ్ క్వశ్చన్ హౌ మెనీ జీరోస్ అంటాడమ్మా. ఎక్స్ యాక్సిస్ ఎన్నిసార్లు ఇంటర్సెక్ట్ చేస్తే దాని జీరోస్ 2 జీరోస్ అని రాసాడమే. థర్డ్ క్వశ్చన్ ఏమో ఆ జీరోస్ అని అడుగుతాడమ్మా. ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఎక్కడ, ఇగోండి ఇక్కడ 3 దగ్గర అండ్ -1 దగ్గర టచ్ చేసింది కాబట్టి -1, 3 దీని ఆన్సర్ ఇంతేనమ్మా. అలాగే సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటాడు. సమ్ యాడ్ చేయడం, -1 + 3 యాడ్ చేస్తే 2. ఒక్కోసారి ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. -1 × 3 రాసేయండి, 3 1s 3 -3. ఈ విధంగా బేసిక్ క్వశ్చన్స్ ఇవి సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఈ 5 కూడా బేసిక్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అయితే చూసుకోండి. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 24 అమ్మా. ఇది ఖచ్చితంగా ఇస్తానని చెప్పలేం కానీ 90% ఛాన్స్ ఉంది, చూసుకోండి క్వశ్చన్. ఎందుకంటే మన మెటీరియల్లో ఈ 2 క్వశ్చన్స్ తప్ప మరి ఇంకేం లేవు మన టెక్స్ట్ బుక్లో. ఈ మోడల్లో ఫైండ్ 2 కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్, సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్స్ ఈజ్ అని ఒకటి, అండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కాన్సెక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ 306 అని ఒకటి. ఈ 2. అలాగే దాంతోపాటు కొంచెం ఇండైరెక్ట్గా సమ్ ఇస్తాడు, ప్రొడక్ట్ ఇస్తాడు. ఈ 3 ఒకేలా ఉంటాయి కాబట్టి ఈ మోడల్లో చేయండి. ఇది 100% అయితే చెప్పలేమమ్మా, 99%. గ్రాఫ్ అయితే 100% వస్తుంది పైన గ్రాఫ్ క్లాస్. అలా తర్వాత ఇది కూడా 100% అమ్మా. ఫార్ములా మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ. మీన్లో 3 ఫార్ములాస్ ఉన్నాయి, డైరెక్ట్ మెథడు, డీవియేషన్ మెథడు, స్టెప్ డీవియేషన్ మెథడు. అవి చూసుకోండి. ఆ తర్వాత మీడియన్, మోడు. ఓకేనా. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 21. ఇది ఈ క్వశ్చన్ అని కాదు, డైరెక్ట్గా ఏ డైస్ ఈజ్ థ్రోన్ వన్స్ అన్నాను. డైస్ క్వశ్చన్ అనేది మీకు 8 మార్క్స్కి ఇవ్వచ్చు, 4 మార్క్స్కి ఇవ్వచ్చు, 2 మార్క్స్కి ఇవ్వచ్చు అమ్మ. ఇక్కడ ఈ 21 క్వశ్చన్ అనేది ప్రాబబిలిటీ క్వశ్చన్ అమ్మ. ఈ ప్రాబబిలిటీలో చిన్న క్వశ్చన్స్ ఉన్నాయి, మన మెటీరియల్లో ఇచ్చాను, ఫైనల్ టచ్లో ఇచ్చాను.
కేవలం ఫైనల్ టచ్లో ప్రాక్టీస్ అయ్యింది చాలు. చిన్న చిన్న క్వశ్చన్స్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చిన్న చిన్నవి ఉంటాయి. ఏ బాక్స్ కంటైన్స్ 3 రెడ్ బాల్స్ అట్లా అనమాట. అట్లా చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి, అవి చెయ్యండి అని దీని అర్థం ఎక్కడమ్మా. ఇదే క్వశ్చన్ కాదు, గమనించాలి. 21 క్వశ్చన్ నెంబర్ అనగానే ప్రాబబిలిటీలో చిన్న చిన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేయండి. ఆ తర్వాత క్వశ్చన్ నెంబర్ 19, డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ అన్నాడు. అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ఏ టవర్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ విచ్ ఈస్ 30 meters అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ఈజ్ 30 degrees అన్నాడమ్మా. ఏం లేదమ్మా, ఇగోండి ఇక్కడ టవర్ నుండి 30 meters డిస్టెన్స్లో ఉంది ఒక పాయింట్. ఈ పాయింట్ నుండి 30 degrees యాంగిల్ చేసింది అంతేనమ్మా. అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్, ఇంతే సింపుల్. అయితే ఇది మీకు 1 మార్క్కి వస్తుంది అండ్ 2 మార్క్స్కి వస్తుంది అండ్ 4 మార్క్ కూడా వస్తుందమ్మా. 2 మార్క్స్లో వాల్యూ హెచ్ లేదా ఎక్స్ లేదా డిస్టెన్స్ కొనుక్కోమని ఇస్తే 4 మార్క్స్లో ఓన్లీ డయాగ్రామ్ ఇస్తాడు. లేదు 4 మార్క్స్, మేబీ 4 మార్క్స్, సారీ అమ్మా 1 మార్క్లో ఇస్తాడు. 2 మార్క్స్లో లేదా 1 మార్క్లో ఇస్తాడు. 2 మార్క్స్లో ఒకవేళ డయాగ్రామ్ అడిగితే 1 మార్క్లో వాల్యూ కొనుక్కోమంటాడు. లేదా ఇక్కడ వాల్యూ కొనుక్కోమంటే అక్కడ మీకు 1 మార్క్లో మరలా డయాగ్రామ్ ఏమంటాడు. ఎనీవే డయాగ్రామ్స్ ఇవేనమ్మా. మన అప్లికేషన్స్ ఆఫ్ ట్రైగ్నోమెట్రీ మన మెటీరియల్లో 4 మార్క్స్కి 8 మార్క్స్కి ఇచ్చిన సమ్స్ అన్ని డయాగ్రామ్స్ వేయడం నేర్చేసుకోండి, సరిపోతుంది. అది కూడా సింపుల్ అమ్మ. అన్ని డయాగ్రామ్స్ కూడా ఈ షేప్లో ఉన్న మాత్రమే నేర్చుకోండి, ఇంతే, ఇంకేం ఉండదు. బట్ అక్కడ వాల్యూ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, మీకు డయాగ్రామ్ రాలేదు అనుకోండి, ట్రయాంగిల్ వేసి వదిలేయండి. ABC వాల్యూస్ మీకు గుర్తించడం రాకపోతే అలాగే వేసి వదిలేయండి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఇక్కడ పెట్టేయండి, డిప్రెషన్ అంటే ఇలా పెట్టి ఇక్కడ పెట్టేయండి. 1 మార్కు లేదా 1.5 మార్క్ అనేది మీకు పడుతుంది. ఎగ్జాక్ట్గా రాస్తే 2 మార్క్స్ అనేది పడుతుంది. ఆ తర్వాత ఇగోండి ఇక్కడ ఇది 99%, ఇది కూడా 100 కాదు 99% వచ్చాయి. చెక్ వెదర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్ అనడమ్మా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు చెక్ చేయాలి. 99%, యాక్చువల్ 99 కాదు 99.9%. అలాగే ఈ క్వశ్చన్ ఒక 90% వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పాలినామియల్స్ సంబంధించి మనకి ఇంతకు మించి మరి లేదు. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ హూ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్, సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చేస్తాడు, ఇవి కనుక్కోమండి. లేదా ఇక్కడ గ్రాఫ్ డ్రా చేయమంటాడు. AX² + BX + C రఫ్ గ్రాఫ్. ఏం లేదు, ఇలా పెడతారు, ఇలా పెట్టేస్తారు అంతే, రఫ్ గ్రాఫ్ అనమాట. లేదా AX + B అని అన్నాడు అనుకో, సింపుల్గా ఇలా స్ట్రైట్ లైన్ రఫ్ డయాగ్రామ్ అనేది అలా చేస్తారు అంతే. ఆ తర్వాత చూడండి క్వశ్చన్ నెంబర్ 13, ఇది కూడా డైరెక్ట్గా ఈ క్వశ్చన్ కాదమ్మా. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ హూజ్ రేడియస్ అన్నాడు కదా. ఇక్కడ మీ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్ నుండి డైరెక్ట్ క్వశ్చన్, దాని అర్థము అంటే మీకు లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్, ఈ 3 ఫార్ములాస్ మీరు నేర్చుకుంటే ఈ 3 ఫార్ములాస్ మీదే బేస్ చేసుకొని క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది స్పియర్ కావచ్చు, ఎమీస్పియర్ కావచ్చు, కోన్ కావచ్చు, సిలిండర్ కావచ్చు, క్యూబ్ కావచ్చు, క్యూబాయిడ్ కావచ్చు. అలాగే ఇక్కడ 2 క్యూబ్స్ యాడ్ చేస్తే న్యూ క్యూబ్ యొక్క వాల్యూమో ఏరియా కొనుక్కోమండి. అది కూడా ఇంపార్టెంట్, చాలా ఈజీ. క్యూబ్ అంటే ఒక లెంత్ మాత్రమే మారుతుంది. యాడ్ చేశాడు అనుకోండి, లెంత్ మాత్రమే మారుతుంది. విడ్త్ హైటు మరి మారదు, చూసుకోండి. బ్రెత్ అండ్ హైట్ మరి మారదు. ఫర్ ఎగ్జాంపుల్ 4 సెంటీమీటర్ ఎడ్జ్ ఉన్నటువంటి క్యూబ్ అన్నాడు అనుకోండి, అప్పుడు L ఏమవుద్ది, 4 + 4 8 అవుద్ది, B 4 అవుద్ది, H 4 అవుద్ది అంతే. ఈ వాల్యూమ్ కొనుక్కోమంటే వాల్యూమ్. తర్వాత డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ఏ క్యాప్సల్, క్వశ్చన్ నెంబర్ 8 అమ్మా. డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ ఏ క్యాప్సల్ విచ్ ఈజ్ లైక్ ఏ సిలిండర్ స్ట్రక్ విత్ 2 హెమిస్పియర్స్ ఆన్ బోత్ ఎండ్స్ అన్నాడు. ఏం లేదు, ఇగోండి. అంటే ఇక్కడ మీరు క్వశ్చన్ ఏంటంటే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో ఒక డయాగ్రామ్ నేర్చుకోండి. ఒక డయాగ్రామ్ అంటే ఏం లేదు, స్పియర్ అడగొచ్చు, స్పియర్ డయాగ్రాము. అలాగే సిలిండర్ అడగొచ్చు, ఇగోండి సిలిండర్ సేమ్ ఇలాగొచ్చు. కోన్ అడగొచ్చు, కోన్ అంటే ఇలా వేసేస్తారు. లేదా చిన్న చిన్న డయాగ్రామ్స్, ఒక సిలిండర్ పైన ఒక కోన్ ఉంది అని అలా అని అడగవచ్చు. ఇగోండి ఇలా అనమాట, ఇది కోను. ఇటువంటి చిన్న చిన్న డయాగ్రామ్స్ అడుగుతాడు. డైరెక్ట్గా డయాగ్రామ్సే కాబట్టి ఆ డయాగ్రామ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసేయండి. డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి మన మెటీరియల్స్లో ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేసేయండి, సరిపోతుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 7, ఇది ఒక 90% క్వశ్చన్ అమ్మా. ఏంటంటే హౌ మెనీ ట్యాంజెంట్స్ కెన్ డ్రా ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ అన్నాడు. అంటే ఎక్స్టర్నల్ పాయింట్ నుండి అడగొచ్చు, ఆన్ ద సర్కిల్ అడగొచ్చు, ఇన్సైడ్ ద సర్కిల్ అని కూడా అడగొచ్చు. లేదా ఎన్ని ప్యారలల్ ట్యాంజెంట్స్ అని కూడా అనవచ్చు. ప్యారలల్ అంటే ఓన్లీ 2, ఇగోండి. ప్యారలల్ ట్యాంజెంట్స్ అంటే ఓన్లీ 2 ట్యాంజెంట్స్నే మనము రాయగలము. అవి కూడా అడిగే ఛాన్స్ ఉంది. తర్వాత ఇంతకుముందు మీకు చెప్పాను, ఇగో 6th క్వశ్చన్ అమ్మా. అప్లికేషన్స్ ఆఫ్ ట్రైగ్నోమెట్రీ నుండి ఇక్కడ లైట్ హౌస్ ఈజ్, ఇక్కడ ఏం కొనుక్కోమన్నాడు,
ద డిస్టెన్స్ ఆఫ్ ద షిప్ ఫ్రమ్ ద లైట్ హౌస్ అన్నాడు. ఇక్కడ వాల్యూ కనుక్కోమన్నాడు. ఇంతకుముందు మనం 2 మార్క్స్లో ఓన్లీ డయాగ్రామ్ వేసాం. ఇది కూడా వెరీ సింపుల్, ఏం ఉండదు. ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఎ షిప్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద లైట్ హౌస్ ఈజ్ 45 degrees అన్నాడమ్మా. సింపుల్గా ఇలా డయాగ్రామ్ అంతే, ప్రతిదానికి ఇదే డయాగ్రామ్ వస్తుంది అంతే. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఉంటుంది యాంగిల్, అదంతా 45 degrees. ఇది లైట్ హౌస్. లైట్ హౌస్ ఈజ్ 50 meters, ఇది 50 meters. అయితే ఏమనుకున్నాడు, మనకు కొనుక్కోమన్నాడు ద డిస్టెన్స్ ఆఫ్ ద షిప్ ఫ్రమ్ ద లైట్ హౌస్, ఇగోండి ఇది కొనుక్కోమన్నాడు. సో ఇది 45 అయితే ఇది 45 అవుతుంది. మీకు ఎప్పుడు కూడా ట్యాన్ వాల్యూ 45 వస్తే ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇది ఏముందో అదే వచ్చేస్తుందమ్మా. డైరెక్ట్గా మీరు ఆన్సర్ రాసినా పర్లేదు, 50 ఆన్సర్. మీరంటే ఇదంతా మీరు చేయనవసరం లేదు, డయాగ్రామ్ వేసి ఇదంతా ప్రాసెస్ అయిన చేయనవసరం లేదు. ఎప్పుడైనా మీకు ట్యాంజెంట్లో 45 degrees ఇచ్చేసి ఒకటి 50 meters ఇస్తే రెండోది కూడా 50 meters అవుతుంది. అది గమనించండి, ఇది అడగకూడదు, సైడ్స్ ఏదో ఒక అడిగితే ఆ విధంగా చేయవలసి ఉంటుంది. సో డియర్ స్టూడెంట్స్, ఇవి ఈ రోజుటి మొత్తం మీకు చెప్పినటువంటి 16 questions. ఈ 16 questions మీరు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా 16 questionsకి 1 or 2 మిస్ అవ్వచ్చేయం, కానీ అన్నీ ఖచ్చితంగా రావటం అనేది జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్, ఆల్మోస్ట్ 67 marks అనమాట. ఈ 16 questions 67 marks. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను మీకు. కాబట్టి ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి అమ్మా. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి, వీలైతే స్టేటస్ పెట్టండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరి కంపెనీ అడుగుతుంది. బాయ్.